నా బ్రతుకేదో నేను బతుకుతాను. నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని వద్దు అనుకుంటున్న సావిత్రిని వదిలేసి ఊర్మిళని పెళ్లి చేసుకోవచ్చుగా. అది ఈ జన్మకి జరగదండి. ఈ జన్మకి నా భార్య అంటే సావిత్రే. నా వల్లే నాకు కర్మంత్రం జరిపిస్తే నా కోసం నువ్వు శాంతులు జరిపిస్తున్నావా? మీలాంటి వాళ్ళు బాగుంటే నాలాంటి వాళ్ళు బాగుంటారు. నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వైనా సంతోషంగా ఉన్నావన్న ఆనందమైనా నాకు మిగులుతుంది. హలో బ్రదర్, నీకోసం నిన్ను వెతుక్కుంటూ ఆఫీస్ వరకు వస్తే అలా మొహం తిప్పేసుకుంటావేంటి బ్రదర్? నువ్వు చా అన్నా చీ అన్నా నేను మారిన మాట నిజం బ్రదర్. అందుకే నీ బాధ అర్థం చేసుకుని నీకు 4 మాటలు చెప్పేద్దామని వచ్చాను. సావిత్రి అంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు. సావిత్రి నీ ప్రేమను అర్థం చేసుకోవడం లేదని తెలుసు. అయినా తన గురించి నువ్వేం దిగులు పడకు. ఒంటరిగా తను ఎలా ఉంటుందో, ఎన్ని బాధలు పడుతుందో అని నువ్వు సఫర్ అవుతుంటావని నాకు తెలుసు. ఏం వరి అవ్వకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. ఏంటో నువ్వు చూసుకునేది? ఏం చూసుకునేది? అరే అంత కోపం అయితే ఎలా? పూర్తిగా చెప్పను బ్రదర్. నేను చూసుకుంటాను అంటే తన ఖర్చులు అవి ఉంటాయి కదా, వాటికి ఏ లోటు రాకుండా ఇంతకుముందే సావిత్రికి డబ్బులు ఇచ్చి వచ్చాను. ఏంటి అంత షాక్? ఓ, నువ్వు ఇస్తే కాదని నా దగ్గర ఎలా తీసుకుందానేగా. చెప్పింది బ్రదర్, ఖర్చులకి ఇస్తుంటే వద్దందట కదా అంటుంది బ్రదర్. ఆవేశంలో ఉంది కదా, నువ్వు ఏమిచ్చినా వద్దనే అంటుంది. నీ దగ్గర వద్దని నా దగ్గర ఎందుకు తీసుకుందా అని నీకు అనుమానం రావచ్చు. కారణం ఉంది బ్రదర్. ఆడదాని జీవితంలో మొదటిసారి పరిచయమైన మగాడికి ఓ స్థానం ఉంటుంది. అందుకే వాడు ఏం చేసినా క్షమిస్తుంది, ఏమిచ్చినా తీసుకుంటుంది. అందుకే సావిత్రి జీవితంలోకి మొదటిసారి ఎంటర్ అయిన నాకు, నా తర్వాత ఎంటర్ అయిన నీకు ట్రీట్మెంట్లో చిన్న తేడా ఉంది. తేడా అంటే ట్రీట్మెంట్లోనే బ్రదర్. అలా అని మా మధ్య ఏదో ఉందని ఊహించుకోకు. నిదానంగా జరగాల్సినవన్నీ అవే జరుగుతాయి. నువ్వేం టెన్షన్ పడకు, ఉంటాను బ్రదర్. నేను తప్ప మరొకరు వద్దు అనుకున్నా నీ అభిప్రాయాన్ని మార్చుకో. నేనంటే ఇష్టం కదా. నా మీద, నా మాట మీద గౌరవం ఉంటే ఎవరినైనా పెళ్లి చేసుకో.
సత్యని నా వాడనిపించుకోవాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఎత్తులు వేశాను, ఎంతమందిని ఇబ్బంది పెట్టాను, ఎంత డబ్బు ఖర్చు చేశాను. అదంతా చేసింది చివరికి సత్య నోటి వెంట ఈ మాట వినడానికా? అటు సావిత్రిని దూరం చేస్తే సత్య నాకు దగ్గర అవుతాడని సావిత్రితో కథ నడిపిస్తుంటే సత్య అలా అనేసాడేంటి? సత్య మనసులోంచి సావిత్రి అంత సులభంగా బయటికి పోయేలా లేదు. ఏం చేయాలి? ఏం చేస్తే సావిత్రి లేకపోయినా నాకు ఊర్మిళ ఉందిగా అని సత్య అనుకుంటాడు. ఏంటిది? ఏకపాత్రాభినయం చేస్తుంది. ఇంకేం చేస్తే సత్య నాకు దగ్గర అవుతాడు? అమ్మ ఊర్మిళ, ఏంటదినా? ఏముంది? మీ అన్నయ్యేమో నీ బాధ్యత నాకు అప్పగించాడు. పెళ్ళంటే నువ్వేమో ఏం మాట్లాడవు. ఇలా అయితే ఎలాగమ్మా? నేనొచ్చిన పని పూర్తయ్యేదేలా? పనేంటో దినా? అదే మీ అన్నయ్యకిచ్చిన మాట నిలబెట్టుకునేది ఎలా అంటున్నాను. సరే, వదిన్నైనా తల్లినైనా నేనే కదా. నీ పెళ్లి చేయడం మాకిష్టం. పెళ్లి చేసుకోవాలి అన్న ఇష్టం నీకు కలగకపోవడానికి కారణం నీ మనసులో ఒకరు ఉండటమే కదా. నీ వైపు నుంచి ఆలోచిస్తే మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. సత్యని మర్చిపోలేకపోతున్నావు కాబట్టి మరొకరితో పెళ్లి అంటే మాట్లాడలేకపోతున్నావు. ఆ రోజు మీ అన్నయ్యతో చెప్పిన మాటలకి అర్థం అదే కదా. సరే ఊర్మిళ, నీ ఆనందమే నా ఆనందం. నీకు సత్య కావాలి అంతే కదా. ఏం కంగారు పడకు, నీ పెళ్లి నేను చేస్తానుగా. వదినా, నువ్వు మనస్ఫూర్తిగానే మాట అంటున్నావా? మీ అన్నయ్య చేయలేకపోయిన నీ పెళ్లి నేను ఎలా చెయ్యాలా అని ఆలోచించాను. ఎట్ ద సేమ్ టైం నీ పెళ్లి జరిగే విధానం చూసి మీ అన్నయ్యకు కూడా మతిపోవాలి. అందుకే ఎవరితోనో ఎందుకు, నీకిష్టమైన సత్యతోని నీ పెళ్లి జరిపిస్తాను. నీ టైం బాగుండి నా టైం కలిసొచ్చి సావిత్రి సత్యల మధ్య దూరం పెరిగింది. ఈ విషయం మీకు? నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాక అన్నీ తెలుసుకోకుండా ఉంటానా? ఇంక వాళ్ళిద్దరూ కలవడం అనేది ఈ జన్మకి జరగదు. కలవాలి అనుకున్నా కలిసే అవకాశం మనం ఎందుకిస్తాం చెప్పు? వదినా, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నాకు కావలసింది నీ పెళ్లి చేయడం, మీ అన్నయ్య మతి పోగొట్టడం. అదే బిత్తరపోయేలా చేయడం. సో ఈ రోజు నుండి నీ పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నువ్వు హ్యాపీగా ఉండు. నీ పెళ్లి నువ్వు కూడా ఊహించని రేంజ్లో నేను చేస్తాను. థ్యాంక్ యూ వదినా. నువ్వు ఆ మాట చెప్తుంటే నిజంగానే
సత్తుతో నా పెళ్లి జరిగినంత ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు నా మనసులో చాలా బాధ ఉంది. నువ్వు హామీ ఇచ్చాక గాల్లో తేలిపోతున్నట్లుంది. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. పక్క వాళ్ల కాపురం కూలుతుంది అంటే ఎంత ఆనందమే నీకు. అన్నకి తగ్గ చెల్లెలివి. పాపం పిచ్చిదాన్ని చేసి ఇప్పటి వరకు సావిత్రితో నువ్వాడుకున్నావు. ఈ రోజు నుంచి సావిత్రికి నేనున్నానే. పెళ్లి కావాలా? చేస్తా. నీకు నీ అన్నకి పెళ్లి చేయడానికే కదే నేనొచ్చింది. తప్పకుండా చేస్తా. నేను చూసుకుంటాను అంటే తన ఖర్చులు అవి ఉంటాయి కదా, వాటికి ఏ లోటు రాకుండా ఇంతకుముందే సావిత్రికి డబ్బులు ఇచ్చి వచ్చాను. ఆడదాని జీవితంలో మొదటిసారి పరిచయమైన మగాడికి ఓ స్థానం ఉంటుంది. అందుకే వాడు ఏం చేసినా క్షమిస్తుంది, ఏమిచ్చినా తీసేసుకుంటుంది. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు? నమస్తే లాయర్ గారు, సారీ చూసుకోలేదు. పర్వాలేదు బాబు, కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని కేరళ నుంచి ఇప్పుడే వచ్చాను. అవునా? ఎక్కడున్నారు? శంషాబాద్ దగ్గర బస్ స్టాండ్ లో ఉన్నాను. ఎక్కడికి రావాలో తెలియక నీకు ఫోన్ చేశాను. మణికొండకి క్యాబ్ బుక్ చేసుకోండి. అడ్రస్ నేను డ్రైవర్కి చెప్తాను. ఇంట్లోనే ఉన్నారా బాబు? లేదు, ఆఫీస్లో ఉన్నానండి. అక్కడికి రావడం మీకేం ఇబ్బంది లేదు కదా? అదేం లేదులేండి, మీరు ఆఫీస్కి వచ్చారంటే ఇక్కడి నుంచే ఇంటికి వెళ్దాం. సరే బాబు, క్యాబ్ ఎక్కి ఫోన్ చేస్తాను. అలాగేనండి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటి వదినా? మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకుని వస్తావా? అన్నయ్య దగ్గరకా? అవును, ఊర్మిళ ఫామ్ హౌస్ లో ఉన్నారు. వెళ్ళి సంతకాలు పెట్టించుకురా. ఈ పేపర్స్ ఏంటోదినా? మీ అన్నయ్యకి నాకు బ్యాంక్లో జాయింట్ అకౌంట్ ఉంది. ఇండివిజువల్ అకౌంట్ కావాలంటే
ఆయన సంతకం కావాలి అన్నారు. వెళ్ళి గుర్తులు పెట్టిన చోట సంతకం పెట్టించి తీసుకురా. అలాగే వదినా. అన్నయ్యకి ఏమైనా చెప్పాలా వదినా? ఈ పేపర్స్ మీద సంతకం పెట్టించుకుని రమ్మందని చెప్పు. పవన్, సార్. నా గురించి ఒక పెద్ద ఆయన వస్తారు. ఆయన తీసుకుని నా క్యాబిన్కి రా. అలాగే సార్. నమస్కారం సార్. నమస్కారం బాబు. పవన్, సార్. సార్కి కాఫీ తీసురా. అలాగే సార్. వద్దులే బాబు, ఎలాగో బయటికి వెళ్తాం కదా. సరే, నువ్వు వెళ్ళు. అలాగే సార్. కూర్చోండి. ఇంకేంటి సార్, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది బాబు. హఠాత్తుగా ఈ ప్రయాణం ఏంటి? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఫోన్లో చెప్పొచ్చు గాని అది మంచి పని కాదని నేరుగా వచ్చాను. అవునా? సరే చెప్పండి, ఏ విషయం? ఆ రుద్రకి జమీందారు గారికి వారసుడు ఉన్నాడని తెలిసిపోయింది బాబు. విషయం కోర్టు వరకు వచ్చే వరకు తెలియకుండా ఉంటే మంచిదనుకున్నాను, కానీ ఈలోపే తెలిసిపోయింది. వాళ్ళకి ఎలా తెలిసింది లాయర్ గారు? జమీందారు గారికి వారసుడు ఉన్నాడని కోర్టులో రిట్ వేశాను కదా. కోర్టులో అతని మనుషులెవరో అతనికి చేరవేశారు. అంటే నా విషయం తెలిసిపోయిందన్నమాట. లేదు బాబు, వారసుడు ఉన్నాడని తెలిసింది గాని అది మీరే అని తెలియలేదు. ఇప్పటికీ మీరు ఛానల్ నుంచి వచ్చారని అనుకుంటున్నారు. వారసుడు మీరే అని తెలిసేలోపు కేసు కోర్టులో హీరింగ్కి వస్తే మంచిది. లేదంటే రుద్ర వల్ల మీకు ప్రమాదం రావచ్చు. ప్రమాదాల గురించి భయపడేంత పిరికివాణ్ణి కాదు సార్. ఎదురుపడిన మొదటి రోజే విషయం తేల్చుకునేవాణ్ణి. నా చెల్లెలి గురించి తెలియకుండా తొందరపడకూడదని ఆగాను. రక్తంలోనే రాజస్వం ఉన్నప్పుడు భయం ఎందుకుంటుందిలే బాబు. ఇంతకీ అమ్మాయి గారి గురించి ఏమైనా తెలిసిందా? లేదండి, ఎక్కడుందో ఏంటో ఏం తెలియడం లేదు. తనకు అన్న ఉన్నాడని తెలుసుంటే నా చెల్లెలు కూడా నా గురించి వెతికేదేమో. ఎవరూ లేరన్న బాధతో ఎక్కడ తిరుగుతోందో, ఏం చేస్తోందో. నా తోడబుట్టిన చెల్లెలుందని తెలిసి ఏం చేయలేకపోతున్నాను. కనీసం నా చెల్లెలి ఫోటో అయినా దొరకదా సార్? ఆ విషయంలో మీ మేనమామ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు బాబు. మీ నాన్నగారు చనిపోయాక ఆ జమీన్ రుద్రదే అన్న భావన జనంలో తీసుకొచ్చాడు. వారసుల గురించి చర్చ వస్తే అది తన అధికారాన్ని దూరం చేస్తుందని అమ్మాయి గారి గురించి ఎలాంటి సమాచారం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. నేనైనా అమ్మాయి గారిని 1-4 సార్లు చూశాను కాబట్టి అమ్మాయి గారిని చూస్తే గుర్తుపట్టగలను. ఆస్తి కోసం మా అమ్మ నన్ను చంపాడు. ఈరోజు నా చెల్లెలు ఏమైందో తెలియకుండా చేశాడు. ఇప్పుడు నా కోసం మీరింత చేస్తున్నారు కాబట్టి తను మీకు హాని కలిగించొచ్చు. ఇక్కడికొచ్చి మంచి పని చేశారు. చస్తానన్న భయం లేదు గాని చనిపోయే లోపు జమీందారు గారు నన్ను నమ్మి ఆయన ఆస్తి విషయాలు నాకు అప్పగించినందుకు ఆయన వారసుల చేతిలో ఆ ఆస్తిని పెట్టగలిగితే చాలు. మీలాంటి వారు ఉన్నారు కాబట్టే ఇంకా న్యాయం, ధర్మం బతికున్నాయి. ధర్మంతో కలిసి బతికాం. ఆయన పోయినా ఆయన చూపించిన దారిలోనే బ్రతుకుతున్నాం. సరే, ఆఫీసులో ఎందుకు, ఫామ్ హౌస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే బాబు.
ఎవరు కావాలమ్మా? అన్నయ్య లేరా అండి? సత్య గారు తమరు అన్నయ్య అమ్మా? అవునండి. అయ్యగారు ఆఫీస్కి వెళ్ళారమ్మా. లోనకొచ్చి కూర్చోండమ్మా. పర్లేదండి. అన్నయ్య, చెప్పమ్మా. వదిన కొన్ని బ్యాంక్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకుని రమ్మంది. అలాగా? మీరిక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నారని ఇక్కడికొచ్చాను. ఆఫీస్లో ఉన్నారా? లేదమ్మా, అక్కడికే వస్తున్నాను. ఒక 10 minutes వెయిట్ చేస్తావా? వచ్చేస్తాను. అలాగే అన్నయ్య. అయినా ఒక ఫిమేల్ గురించి అంత సెక్యూరిటీ అవసరమా? ఈ విషయం తేలే వరకు నేను ఇక్కడే ఉంటాను. టార్గెట్ మిస్ అయితే తట్టుకోలేను.